హోంమంత్రి అనిత నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. దళిత బాలికపై అత్యాచారం చేశారు. నిత్యం ఎక్కడో ఒకడ ఆంధ్ర రాష్ట్రంలో ఇది నిత్యకృత్యం అయిపోయిన పరిస్థితులు. ప్రస్తుతం ఒక దళిత బాలికపై అత్యాచారం జరిగిందంటూ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇది అక్కడ ఇక్కడ కాదు, డైరెక్ట్గా హోంమంత్రి ఇలాకాలో ఈ ఘటన జరగటం నిజంగా అందరూ కూడా విస్తుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో జరిగింది దారుణం. దళిత బాలికపై అత్యాచారం చేశారు. 11 ఏళ్ల బాలిక చేతులు కట్టేసి అత్యాచారం చేశారు ఈ మృగాళ్ళు. నిందితులు చిన్నబ్బాయి జోగి రాజుపై పాయకరావుపేట పిఎస్లో కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, నిజంగా ఇది వార్త చెప్పాలంటే కూడా ఒళ్ళు గగురు పొడుస్తున్న పరిస్థితి. 11 ఏళ్ల బాలికను ఆ రకంగా చేతులు కట్టేసి అత్యాచారం చేసిన ఈ మృగాలని అసలు ఏం చేయాలి? ఎక్కడున్నారు ప్రస్తుతం వీళ్ళు? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 11 ఏళ్ల మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా కాళ్ళు చేతులు కట్టేసి 2 నిందితులు అత్యాచారం చేశారు. అయితే 3 రోజుల పాటు విషయం బయటకు చెప్తే చంపేస్తామని చెప్పి నిందితులు బెదిరించడంతో ఆ బాలిక భయపడి విషయాన్ని బయటకు చెప్పలేదు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కుటుంబ సభ్యుల వద్ద బాలిక చెప్పుకుంది. ఆ తర్వాత పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు వేగంగా విచారణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హోంమంత్రి అనిత నియోజకవర్గంలో అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర ప్రజలందరినీ ఒకంత ఆవేదనకు గురి చేసేటువంటి ఘటనగా ఇది భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మైనర్ బాలికపై, అందులోనూ దళిత మైనర్ బాలికపై అత్యంత పాశవికంగా దాడి చేయడం, ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం, అంతేకాకుండా అత్యాచారానికి పాల్పడడం అనేది అత్యంత దారుణమైన ఘటనగా పరిగణించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక చోట మహిళలపై, బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే వస్తున్నాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనేది ఈ ఘటనతో మరోసారి తేటతెల్లమైంది. సాక్షాత్తు హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గంలోనే పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అత్యంత దారుణమైన విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. మైనర్ బాలికను కాళ్ళు చేతులు కట్టేసి పక్కనే ఉన్నటువంటి కొబ్బరి తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. నిందితులపై పోక్సో సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. హరి.